ప్రవాహ పత్రిక ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కనకధార స్తోత్రం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. కనకధార స్తోత్రం అనేది సంపద, శ్రేయస్సు మరియు సమృద్ధి యొక్క హిందూ దేవత అయిన లక్ష్మీదేవిని స్తుతించే భక్తి శ్లోకం. 8వ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త మరియు వేదాంతవేత్త అయిన ఆదిశంకరాచార్య ఈ శ్లోకాన్ని రచించారు. కనకధార స్తోత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన స్తోత్రం. ఇది 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యచే స్వరపరచబడింది. ఈ శ్లోకం సంపద మరియు శ్రేయస్సు కోసం శక్తివంతమైన ప్రార్థన అని నమ్ముతారు. కనకధార అనే పదానికి బంగారు వర్షం అని అర్థం. పురాణాల ప్రకారం శంకరాచార్యుల వారు వైశాఖ మాస శుక్లపక్ష తదియనాడు కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో భిక్షాటన కోసం పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళగా ఆమె తన ఇంటిలో భగవంతుడి దగ్గర నివేదనగా ఉన్నటువంటి ఉసిరికాయను శంకరులకు భిక్షగా వేసినటువంటి రోజు. ఆదిశంకరాచార్యులు ఆమె దుస్థితిని చూసి చలించిపోయి ఆమెకు సహాయం చేయమని లక్ష్మీదేవిని ప్రార్థించారు. మహర్షి భక్తికి దేవి సంతసించి ఆ స్త్రీ ఇంటిపై బంగారు వర్షం కురిపించింది. ఈ సంఘటన ఆదిశంకరాచార్యను కనకధార స్తోత్రం రచించడానికి ప్రేరేపించింది. శ్రీ కనకధార స్తోత్ర శ్లోకం 21 శ్లోకాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి లక్ష్మీదేవి యొక్క వివిధ లక్షణాలను వివరిస్తుంది. ఈ శ్లోకం దేవి అందం, కరుణ మరియు దాతృత్వానికి స్తుతిస్తుంది. ఇది అమ్మవారి అనుగ్రహాన్ని పొందడంలో వినయం మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను కూడా వివరిస్తుంది. ఈ శ్లోకం తరచుగా రోజువారీ ప్రార్థనగా లేదా పండుగలు మరియు వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలలో చదవబడుతుంది. కనకధార స్తోత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరే అత్యంత శక్తివంతమైన శ్లోకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ శ్లోకం ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు అంతర్గత శాంతిని పొందడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు. కనకధార స్తోత్రం హిందూ సంప్రదాయాలలో ప్రసిద్ధి చెందిన భక్తి గీతం. ఇది భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని దేవాలయాలు మరియు గృహాలలో తరచుగా పఠించబడుతుంది. ఈ శ్లోకం సంస్కృతం, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడతో సహా వివిధ భాషలలో కూడా అందుబాటులో ఉంది. కనకధార స్తోత్రం మనస్సు మరియు హృదయాన్ని శుద్ధి చేసే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. శ్లోకం తరచుగా ధ్యానం మరియు ఆధ్యాత్మిక అభ్యాసం యొక్క రూపంగా ఉపయోగించబడుతుంది. కనకధార స్తోత్రం చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు గాయకులచే పాడబడింది మరియు రికార్డ్ చేయబడింది. ఈ శ్లోకం కళ మరియు సాహిత్యంలో కూడా ఒక ప్రసిద్ధ అంశం. అనేక పెయింటింగ్లు మరియు పద్యాలతో దేవత పేద స్త్రీపై బంగారు వర్షం కురిపిస్తుంది. కనకధార స్తోత్రం అనేది తరతరాలుగా ప్రజలను ఉత్తేజపరిచే మరియు ఉద్ధరిస్తూనే ఉన్న ఒక కలకాల శ్లోకం. దైవిక ఆశీర్వాదాలను కోరుకోవడంలో విశ్వాసం, భక్తి మరియు కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇదండి కనకధార స్తోత్రం యొక్క విశిష్టత. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.